మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపుకు వేగంగా దూసుకొస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను వేణులంక. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతానికి ఈ వాయుగుండం విశాఖపట్నానికి 850 కిలోమీటర్ల దూరంలో, అలాగే కాకినాడకు 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తుంది. సోమవారం ఉదయానికి ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతుందని భారత వాతావరణ సంస్థ IMD అంచనా వేస్తుంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా ఇది ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుంది. ఆ సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల ప్రచండ గాలులు ఆంధ్రప్రదేశ్పై విరుచుకుపడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, అలాగే కళింగపట్నం మధ్యన అంటే కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రస్తుతానికైతే అంచనా వేస్తున్నారు. ఈ తీవ్ర తుఫానుకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.